అరే పిల్లలు, మీరు ఎక్కడికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో, మీ గమ్యం ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నారా ఏంటి? దానికి నేను చిన్న కథ చెప్తా. అది ఏమిటంటే ఆగిపోయిన గడియారం. అంటే ఏమిటో తెలుసా? గడియారం అయితే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, మనకి సరైన టైం చూపిస్తుంది. కానీ ఆగిపోయిన గడియారం ఏమీ చేయదు, మనకి ఏమీ చూపించదు. అందుకని మనం ఏమనుకుంటామంటే ఆగిపోయిన గడియారంలో అయిపోయింది నా జీవితం అని అనుకుంటాం. ఈ చిన్న కథ ఒకటి చెప్తా వినండి. మా నాన్న నా చిన్నప్పుడు ఓ చిన్న గడియారం గుండ్రంగా ఉన్నతోటి కొనిచ్చాడు. ఆ గడియారం కొన్నాళ్ళు తిరిగింది, తర్వాత దాని అంతటా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఏం చేసినా తిరగడం మానేసింది. నేనేమనుకున్నానంటే ఈ పనికిరాని గడియారం నేనేం చేసుకుంటాను, తీసి బయట పారేద్దాం అనుకున్నాను. మా నాన్న ఏమన్నారంటే, రే అలా పడేకు సుమా, ఏ వస్తువుని కూడా వెంటనే పడేయకు, కొన్నాళ్ళు దాచి చూడు అన్నారు. అంటే ఏమిటో నాకు అర్థం కాల. అప్పుడు అన్నారనమాట, ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది రోయ్ అని చెప్పారు. అంటే నాకేమనిపించిందంటే ఈయన ఏదో చెప్తున్నారు, ఆగిపోయిన గడియారం మనకి టైం చూపించినట్టు అనుకున్నాను నేను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఈవెన్ ఆగిపోయిన గడియారం కూడా పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి సరైన టైం చూపిస్తుంది. అలాగే మన జీవితం కూడా ఎందుకు పనికిరాదు, అన్నింట్లో ఫెయిల్ అయిపోయాం, బోల్డంతమంది మన స్నేహితులు వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు అని అనుకుంటుంటారు. మనమే వెనకాలండిపోయామని బెంగ పెట్టుకుంటాం. కానీ అది అవసరం లేదు. ఎందుకంటే ప్రతివాడికి ఒక టైము, ఒక రోజు ఉంటుందని అందరికీ తెలుసు. ఇది ఇలాగే ఆగిపోయిన గడియారంలాగే మన జీవితం కూడా నడుస్తుంది. కానీ దాని టైం రావాలి. ఈలోగా ఏంటంటే ఈ మన జీవితంలో ఎప్పుడో మొదలవుతుంది అసలు టైం వచ్చినప్పుడు, అప్పటికి మనం రెడీ అవుతాం. ఈ డిలే కానీ లేకపోతే ఈ ఆలస్యం, అందరూ ముందుకెళ్ళిపోతున్నాం, మనం వెనక్కి వెళ్ళలేకపోవటం అన్నది అది మన మంచికే వస్తుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏదో రోజు మనం కూడా ముందుకెడతాం. ఎలా అంటే ఆగిపోయిన గడియారం కూడా 2 సార్లు మనకి కరెక్ట్ టైం చూపించినట్లే మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఈ వెనకబడినతనం అనుకోవటం, లేకపోతే అందరితో పోల్చుకోవటం మూలంగా ముందుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన కోసమే మనం పనిచేస్తున్నాం అనుకుని, అలాగే మనం కూడా ముందుకు వెడతాం. ఏది ఈ ప్రపంచంలో విలువలేని వస్తువు, అక్కర్లేని వస్తువు అనేది లేదు. ప్రతీదీ కూడా పనికొస్తుంది దాని టైం వచ్చినప్పుడు. అందుకోసం మనం నిరాశపడకుండా మనం జాగ్రత్తగా మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎలాగ ప్రతి క్షణం పర్ఫెక్ట్గానే ఉండాలి, లేకపోతే వాళ్ళే కరెక్టు అనుకునే పరిస్థితిలో ఉండటం కష్టం. కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి మనం విచారపడకుండా, అలాగే మనం ఎందుకు పనికిరామని అనుకోకుండా మనం కూడా పనికొస్తాం, మనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది అనుకుని ఆ పద్ధతిలోనే జీవితాన్ని నడపాలి. ఇది ఆగిపోయిన గడియారం గురించి.